నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాణం కన్నా విలువైనది మనకు ఏమీ లేదు. వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయొద్దు. రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా సూచన. ముర్మూర్ గ్రామ శివార్లో ఘనంగా జరగనున్న శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు. నేటి విద్యార్థులను రేపటి శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ ఫేర్ ఉపయుక్తంగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ స్కూల్ కరెస్పాండెంట్ ఆదర్శం డే సమ్మారావు వెల్లడి. రామగుండం కార్పొరేషన్ 41వ డివిజన్ అంగన్వాడీ సెంటర్లో ఘనంగా శ్రీమంతం, అన్నప్రసన్న, అక్షరాభ్యాస కార్యక్రమం. హాజరైన కార్పొరేటర్ మర్కపురి సూర్య. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల గోదావరిఖని పట్టణంలో సంబరాలను నిర్వహించిన సింగరేణి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు వెంకట్. మార్చి 31వ తేదీలోగా లక్ష్మీనగర్లోని రోడ్లన్నీ పూర్తి చేస్తాం. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి వెల్లడి. ప్రాణం కన్నా విలువైనది మనకు ఏమీ లేదు. వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయొద్దని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు. గోదావరిఖని 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం సింగరేణి బీటీసీ సెంటర్లో 2వ దశ అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హాజరై ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్తో కలిసి ట్రైనింగ్ కార్మికులకు, డ్రైవర్లకు, యువ కార్మికులకు డిఫెన్సివ్ డ్రైవింగ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఇంటి నుండి వాహనంపై బయలుదేరిన వాహనదారుడు ప్రాణాలతో క్షేమంగా తిరిగి రావాలని ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమమే అరైవ్ అలైవ్ కార్యక్రమమని అన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలను నడపవద్దని, 4 వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలని, మైనర్లకు వాహనాలను ఇవ్వొద్దని, వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దని సూచించారు. అతివేగంగా వాహనాలను నడిపి ప్రాణం మీదకు తెచ్చుకోవద్దన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలంటే వాహనదారులు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచనలు చేశారు. అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని సకాలంలో హాస్పిటల్కు చేర్చిన వారికి 25,000 రివార్డ్ ఇవ్వడం జరుగుతుందని, హాస్పిటల్లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి 1,50,000 వరకు ఉచిత ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పబ్లిక్ లో అవేర్నెస్ పెంచుకోవడానికి ఉద్దేశం మనది. జనరల్ గా పోలీస్ తప్పు చేసిన పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసేవాళ్ళు. కానీ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ తో భయంతో పూర్తిగా పని ఉండదు. మన మనస్తత్వంలో మా గురించి మంచి ఏమిటి అది భావన కూడా రావాలి. ఆ భావన మీ అందరికీ మీ మాధ్యమంతో, మీ ద్వారా మొత్తం సొసైటీలో ఇవ్వడానికి, స్ప్రెడ్ చేయడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే మేము కేర్ఫుల్గా డ్రైవింగ్ చేస్తే దాదాపు 80-90% ప్రాబ్లం తగ్గిపోతుంది. ఎందుకు కొన్నిసార్లుగా మేము అబ్జర్వ్ చేశాము. మేము ప్రిజ్యూమ్ చేస్తున్నాము, మేము అనుకుంటున్నాము వాళ్ళు రూల్ పరంగా వస్తారు. కానీ మేము కూడా రూల్ పరంగా ఉంటే సగం వరకు మేము ఈ ప్రాబ్లంకి కంట్రోల్ చేస్తే 90% ఫెటాలిటీ తగ్గిపోతుంది. సో అన్ని రూల్స్, లెఫ్ట్ హ్యాండ్లో డ్రైవింగ్ చేయాలి, ఓవర్టేకింగ్ చేయకండి, త్రాగి ఎప్పుడు కూడా డ్రైవింగ్ చేయకండి. అది చిన్న విషయం, అందరికీ తెలిసి ఉంది. కానీ తెలిసినప్పుడు కూడా మనము తప్పు చేస్తూనే ఉన్నాం. మేము చూస్తే కొన్నిసార్లుగా 10 సార్లుగా 20 సార్లుగా సేమ్ ఆఫెన్సెస్ ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అది చిన్న తప్పు లేదు. ఏదో ఒక రోజులో మీకు కూడా నష్టం ఉంటుంది, మీ ద్వారా ఏదో ఒక వేరే మనసుకి నష్టం ఉంటుంది. కానీ నష్టం జరిగిన వాళ్ళు మన రాష్ట్రం, మన సొసైటీ వాళ్ళనే కదా. మీ రిలేటివ్ ఉండొచ్చు, మీ మిత్రులు ఉండొచ్చు, లేకపోతే మీ మిత్రులు లేకుండా వేరే వాళ్ళకు మిత్రులు ఉంటారు, ఎవరికి ఫ్యామిలీ మెంబర్ తప్పకుండా ఉంటారు. సో ఎట్టి పరిస్థితిలో తప్పు ఎవరిది తర్వాత సంఘటన లేకుండా ఇన్షూర్ చేయడానికి బాధ్యత మనది. సో
సో ఆ కారణంతో ఈ ప్రోగ్రాం మనం కంటిన్యూస్గా చేస్తున్నాము. మీ అందరికీ సహకారం కావాలి. మీరు ఇప్పుడు ఒక ఇన్ఫార్మ్డ్ సిటిజన్గా ఉండి తెలంగాణలో మొదటి నుంచి జాగృతి ఉంది, అందరు అలర్ట్గా ఉంటారు, అందరు సామాజిక అవగాహన ఉంది. ఈ విషయంలో కూడా మీరు అవగాహన పెంచుకోండి. నేను ప్రిన్సిపల్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, పోలీస్ వాళ్ళు ఒకరోజు వచ్చి చెప్తే అది సరిపోదు లేదు. ఏదో ఒక ప్రోగ్రామ్కి భాగంగా మీరు ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారా కనీసం 15-20 మినిట్స్ ఈ విషయం మీద తప్పకుండా డిస్కస్ చేయండి. ప్రాణంతో వాల్యుబుల్ ఏం లేదు. ప్రాణం ఉంటేనే ఉపాధి, ప్రాణం ఉంటేనే మనకు ప్రోగ్రెస్, అన్ని తర్వాతనే. సో ఆ కారణంతో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మీ అందరికీ మళ్ళీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ అందరు ఇక్కడ వచ్చారు, మీ మనస్ఫూర్తితో వచ్చారు, పిలవడం జరిగింది మీకు. కానీ ఇప్పుడు మీరు సీడ్ అట్లా మొత్తం సొసైటీలో మీరు ఏ కాలనీలో ఉన్నారా, ఏ ఫ్యామిలీ నుంచి మీకు సంబంధం ఉంది, ఏ కమ్యూనిటీ మీరు లీడ్ చేస్తున్నారా, అక్కడ వెళ్ళి సోషల్ మీడియా ద్వారా ఎక్కడ కూడా 10 మంది కూర్చుంటే చర్చ చేస్తున్నప్పుడు అప్పుడు ఈ విషయం మీద తప్పకుండా డిస్కషన్ చేయండి. మీకు మీ సొసైటీకి తప్పకుండా ఇది చేసిన చాలా పెద్ద లాభం ఉంటుంది. ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద రోడ్. నేను పెద్ద డ్రైవర్ని. ఇంతవరకు ఎటువంటి నేను ప్రమాదం చేయలేదు, కింద పడలేదు, నన్ను మించినోడు లేడు అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దాంతో చాలా నెగ్లెక్ట్గా బండి నడిపి వారు చనిపోయే అవకాశం ఉంది, లేదా కాళ్ళు చేతులు విరిగే అవకాశం ఉంది, లేదా హెడ్ ఇంజరీ అయ్యి తన కుటుంబాన్ని మర్చిపోయే పరిస్థితి కూడా రావచ్చు. ట్రీట్మెంట్ చేసుకుందామంటే డబ్బుల సంగతి దేవుడు ఎరుగు. గేర్ పోయింది, గేర్ ఏదైనా ప్రాబ్లం అయిందనో, క్లచ్ వైర్ పోయిందనో, లేకపోతే ఇండికేటర్ పోయిందంటేనే 500-200 పెట్టి రిపేర్ చేయించుకునే స్తోమత లేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మరి మీ యొక్క ప్రాణం పోతే మీ పిల్లలు ఎట్లా, మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అనంతరం డ్రైవింగ్ రూల్స్ పై ప్రొజెక్టర్ ద్వారా ప్రజెంటేషన్ చేస్తూ క్లుప్తంగా వివరించారు. అలాగే వీటీసీలో ట్రైనింగ్ పొందుతున్న కార్మికులతో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. నా యొక్క ఇంటి నుంచి బయలుదేరేప్పుడు హెల్మెట్ తప్పక ధరిస్తానని, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తానని, పరిమిత వేగంతో ప్రయాణం చేస్తానని, నా ప్రయాణం వల్ల నా యొక్క డ్రైవింగ్ వల్ల నాకు గాని తోటి వారికి గాని వారి ప్రయాణం వల్ల నాకు గాని ఆపద జరగకుండా చూసుకుంటానని. ట్రాక్ రికార్డు ఉంటుంది, 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఆర్టీసీలో మేము చూస్తుంటాము. వాళ్ళు ప్రతి సంవత్సరం పిలుస్తారు బెస్ట్ డ్రైవర్స్ అని చెప్పి. ఇటువంటి ఎప్పుడు కూడా వాళ్ళ సర్వీస్లో అట్లాంటి డ్రైవర్స్ కూడా ప్రమాదాలు ఎదురుకావు అనే ఆలోచన వద్దు. అట్లాంటి డ్రైవర్స్ కూడా మిస్టేక్ చేయరనే అవకాశం లేదు. ఖచ్చితంగా యాక్సిడెంట్ అనేది యాక్సిడెంట్గా జరిగేది కాబట్టి మన రికార్డే మనల్ని తర్వాత మంచు పడ్డప్పుడు, ఆ తర్వాత చలికాలం మన దగ్గర అంటే సరే మనం కొండ ప్రాంతాలలో అది హిల్ స్టేషన్స్లో లేవు కాబట్టి చలికాలం ఈ ప్రాబ్లం ఎదురవుతుంది. మనం పోతుంటే మంచు లేదా ఇతరత్ర అబ్స్ట్రక్షన్స్ ఎదురవుతుంటాయి. ఆ టైంలో కంపల్సరీ పార్కింగ్ లైట్స్ తర్వాత మిగతా ఫాగ్ లైట్స్ వేసుకొని అతి జాగ్రత్తగా మెల్లగా పోతే మంచిది. తెలిసేది అందరికీ ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. నాకు తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా బ్రేక్ ఫెయిల్యూర్ కావచ్చు, ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ స్టే అలర్ట్. దీంట్లో అలర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మెయింటైన్ సేఫ్ అండ్ స్పీడ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం ఎంతమంది మీకు తెలుసు. అంటే జనరల్గా ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ప్రత్యేకంగా ఏం లేదు. 50 మీటర్ల డిస్టెన్స్ అంటే మనం ఇక్కడ 50 ఫీట్ల డిస్టెన్స్ అంటే మన గోదావరి కెమికల్ మంచిర్యాల వరకు తడుతుంది, కానీ అది చేయలేదు. కానీ మినిమం డిస్టెన్స్ అయితే అంటే మనం బ్రేక్ కొడితే ఎదుటి వ్యక్తి ఒక 2 మీటర్స్ 3 మీటర్లు వెహికల్ ఆగే విధంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత ట్రిపుల్ రైడింగ్ 4 రైడింగ్స్ ఎన్ని పరిశీలన పోవద్దు. ఈ కార్యక్రమంలో గోదావరి కని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్, రామరాజు తదితరులు పాల్గొన్నారు. మురుమూరు గ్రామ శివార్లో శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఫిబ్రవరి 27 మొదలైన విగ్రహ ప్రతిష్టాపన పూజలు మార్చి 1 వరకు జరగనున్నాయి. ముర్మూర్ గ్రామ శివార్న ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ప్రాంగణంలో విగ్రహాలకు ప్రత్యేక పూజలు, హోమం కార్యక్రమం అనంతరం రేపు ఉదయం ధ్వజస్తంభ ప్రతిష్టాపన, విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలను జరిపించనున్నారు. శ్రీ గణపతి, సుబ్రహ్మణ్య, కేతమ్మ, మేడలమ్మ, శివనందేశ్వర, ముత్యాల పోచమ్మ, మదిన పోచమ్మ, గంగాదేవి, రేణుకెల్లమ్మ ధ్వజస్తంభన సహిత శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహాలకు శనివారం జలాభిషేకం, కుంకుమాభిషేకం, రుద్రాభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహిస్తూ రావడం జరుగుతుందని తెలిపారు. మండవ హోమాలు, శంకుస్థాపన, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాదాలు, ఇతర ప్రత్యేక హోమాలు నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తూ ఘనంగా జరగనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మల్లికార్జున కళ్యాణ మహోత్సవాన్ని జయప్రదంగా చేయాలని పిలుపునిచ్చారు. మనోభీష్ట గృహే ధనధాన్య అభివృద్ధి గణపతిం నమామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం. ఓం గంగణపతయే నమః. పాదారుండే ఓం గంగణపతయే నమః. ఓం గంగణపతయే నమః. ఓం గంగణపతయే నమః. మహేరరాజ చక్షసే. 1వ తారీఖు ఆదివారం రోజు జరగబోయే స్వామివారి కళ్యాణం గురించి గ్రామం నుండి భక్తులు మరి వేలాది మంది డప్పు సప్పులతోటి, డోలు బృందాలతోటి నృత్యం చేస్తూ మరి అంగరంగ వైభవంగా ఆ స్వామివారి కళ్యాణం గురించి 26వ తేదీ సాయంత్రం నాడు బయలుదేరి రాత్రి 12 గంటలకు మరి స్వామివారి ఆలయ ప్రాంగణానికి చేరడం జరిగింది. ఆ తదనంతరం మరి 27 రోజు ప్రతిష్టాపన చేయడానికి హోమాలు, మరి హోమశాల ప్రవేశము, ఇంకా అనేక పూజలు ఆ రోజు చేయడం జరిగింది. 27 తర్వాత 28 ఈరోజు కూడా మరి స్వామివారి యొక్క పాలాభిషేకము, కుంకుమాభిషేకము, అదేవిధంగా జలాశయం, అనేక పూజలు ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి రేపు ఉదయాన్నే ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది స్వామివారి విగ్రహం. తరువాత మరి 10:45 గంటలకు మల్లికార్జున స్వామి మేడల కేతమ్మ వారి యొక్క కళ్యాణోత్సవం అతి వైభవంగా నిర్వహించబోతున్నాం. మరి ఆ భగవంతుని కళ్యాణం గురించి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ కళ్యాణాన్ని విజయవంతం చేస్తారని, కళ్యాణాన్ని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్తమహోత్సవాలకు విజ్ఞప్తి. నూతన దేవాలయం నిర్మించుకొని నూతన దేవాలయంలో మల్లికార్జున స్వామి, కేతమ్మ, మేడలమ్మ, ముత్యాల పోచమ్మ, రేణుకా ఇల్లమ్మ, గంగాదేవి, ధ్వజస్తంభ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు తేదీ 27, 28, 1వ తారీఖు 3 రోజుల కార్యక్రమంలో భాగంగా 27వ తారీఖు కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నుంచి మంగళ వాయిద్య సేవ, గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాశన, దీక్షాధారణ, కంకణధారణ, యాగశాల ప్రవేశము, గణపతి హోమము, సాయంకాలము జలాదివాసము మూర్తులు కూడా పూర్తి చేసుకుని ఈరోజు 2వ రోజు ఉదయాన్నే స్థాపిత దేవతా పూజలు, స్థాపిత దేవతా హోమములు, ఆ తర్వాత ఏకాశీది మహాకలశ స్నపనము దేవతామూర్తులు కూడా పూర్తి చేసుకుని ఈరోజు సాయంకాలము దేవతామూర్తులకు ధాన్యాదివాసము, పుష్పాదివాసము, ఫలాదివాసము, శయ్యాదివాసము, అధివాస కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంటాము. ఇప్పుడు చిన్న విరామం.
పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. నేటి విద్యార్థులను రేపటి శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ ఫేర్ ఉపయుక్తంగా ఉంటుందని గుడ్ మార్నింగ్ స్కూల్ కరెస్పాండెంట్ ఆదర్శం డే సమ్మారావు అన్నారు. గోదావరికని చంద్రశేఖర్ నగర్లోని గుడ్ మార్నింగ్ స్కూళ్లలో శనివారం విద్యార్థులకు సైన్స్ ఫేర్, ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల కరెస్పాండెంట్ సమ్మారావు, ప్రిన్సిపాల్ ఓం సమ్మిరెడ్డి, మొక్క రాజయ్య, సందుపట్ల తిరుపతి రెడ్డిలు గాల్లోకి బెలూన్స్ ఎగురవేసి సైన్స్ ఫేర్, ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సమ్మారావు ఓ సమ్మిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మానవాళి సైన్స్ పైన ఆధారపడి జీవించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు మంచి శాస్త్రవేత్తలుగా తయారు కావడంలో సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఎగ్జిబిట్లను పాఠశాల నిర్వాహకులు, ముఖ్య అతిథులు సందర్శించారు. Our correspondent sir, director sir, principal sir will give the 1 crore rupees for self. Next is me robot Our principal sir will take the photo. Sir will pay the 2 lakhs or 3 lakhs. Wow! Our director sir, principal sir and correspondent sir now will pay the 1,000 rupees. 25. You give 1 lakh sir. సైన్స్ అనేది ఒక విశ్వవ్యాప్తమైనది. ఈ యొక్క సైన్స్ మానవ మనుగడకు చాలా ముఖ్యమైనది. మరి దేశ అభివృద్ధి కావచ్చు, దేశ సంక్షేమం కావచ్చు, మరి అందరి యొక్క మనుగడకు ఈ యొక్క సైన్స్ అనేది చాలా సర్వజనీయమైనది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ యొక్క సైన్స్ సైన్స్ లేనిదే మనము మనుగడ లేదు, సైన్స్ లేనిదే మనము కదలేనటువంటి పరిస్థితి. మరి అన్ని ఈ యొక్క సైన్స్ మీదనే మన మనుగడ అనేది సైన్స్ మీదనే ఆధారపడి ఉంది. ఈ యొక్క సైన్స్ ద్వారానే మన ఎడ్యుకేషన్ కానీ, అభివృద్ధి కానీ, దేశ అభివృద్ధి కానీ ఆధారపడి ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మన గుడ్ మార్నింగ్ స్కూల్లో నిర్వహిస్తున్నందుకు ఇంత సంతోషంగా పిల్లల మధ్యలో మరి ఉపాధ్యాయులు మరి ఈ యొక్క నిర్వహణకు మరి సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఈ యొక్క సైన్స్ డేను మనం నిర్వహించుకుంటున్నాం. సైన్స్ డే అనగానే మనకు సివి రామన్ కావచ్చు, మరి అబ్దుల్ కలాం గారు కావచ్చు, వాళ్ళు సైన్స్ ను ఎంతో దోహదం చేశారు. మరి అదే విధంగా మన స్కూల్లో మరి ఈ యొక్క సైన్స్ యొక్క సృజనాత్మక శక్తి పిల్లల లోపల రావడానికి, మరి పిల్లల యొక్క ఆలోచన శక్తి పెరగడానికి, సైన్స్ వైపు మరి మరడానికి, సైన్స్ అభివృద్ధికి ఇదంతా దోహదం చేస్తుందని చెప్పి ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా పార్టిసిపేట్ అయినటువంటి మన విద్యార్థులకు మన గుడ్ మార్నింగ్ గ్రామర్ స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ అన్నిటిని కూడా నిర్వహించేటువంటి ఉద్దేశము నేటి బాలలే రేపటి భారత పౌరులు అన్నట్టుగా ఈరోజు మన ప్రభుత్వం, సెంట్రల్ ప్రభుత్వం కూడా మరి మనకు ఈరోజు సైన్స్ మీద పూర్తిగా
అప్డేట్ అవుతూ ఉన్నది. అందుకే ఈ మధ్యలో ఏవనే యాప్ అనేది తీసుకొచ్చారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తున్నది. విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఎంతో ప్రోత్సహిస్తున్నది. కాబట్టి మరి మనం విద్యార్థులను మన స్థాయిలో విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందరూ శాస్త్రవేత్తలను ఈ రోజు మనం గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో గుడ్ మార్నింగ్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ 41వ డివిజన్లో రామగుండం ప్రాజెక్ట్ సిడిపిఓ అలేఖ్య, 41వ డివిజన్ కార్పొరేటర్ మర్కపురి సూర్య ఆధ్వర్యంలో శనివారం అంగన్వాడీ సెంటర్లో సీమంతం, అన్నప్రసన్న, అక్షరాభ్యాసం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ అలేఖ్య, కార్పొరేటర్ మార్కపురి సూర్య మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల అంగన్వాడీ సెంటర్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే గర్భిణులు అంగన్వాడీ సెంటర్కి వచ్చి సెంటర్లో భోజనం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని, ఎక్కువగా అంగన్వాడీ సెంటర్కి రావడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఒక మంచి వాతావరణంలో అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లకు అభినందనలు తెలిపారు. అంగన్వాడీ కేంద్రానికి కావాల్సిన ఏ అవసరమైనా తన దృష్టికి తీసుకువస్తే కౌన్సిల్లో మాట్లాడి శాంక్షన్ చేయించే బాధ్యత నాదేనని సూర్య తెలిపారు. ఒక మంచి వాతావరణంలో శ్రీమంతం, అన్నప్రసన్న, అక్షరాభ్యాసం జరగడం వల్ల చాలా సంతోషంగా ఉందని, మున్ముందు మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జమున, శిరీష, ప్రథమ్, ఎన్జిఓ లిటిల్, మర్కపురి ప్రసన్న లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు ఎస్ జయసుధ, కె అరుణ, కె భాగ్యలక్ష్మి, కె మల్లేశ్వరి, ఎస్ స్వరూప, తల్లులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని, డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి, జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్, సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీమగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల శుక్రవారం రాత్రి గోదావరిఖని పట్టణంలో సింగరేణి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ సంబరాలు నిర్వహించారు. ఈ మేరకు జాగృతి నాయకులు, హెచ్ఎంఎస్ నాయకులు గోదావరిఖని చౌరస్తాలో టపాసులు కాల్చి స్వీట్లను పంచుతూ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు, హెచ్ఎంఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ, జాగృతి అధ్యక్షురాలు కవితపై సిబిఐ పెట్టిన కేసును తప్పుడు కేసని కోర్టు కొట్టివేయడం జరిగిందని అన్నారు. అధికార పార్టీ జాగృతి అధ్యక్షురాలు కవితపై తప్పుడు కేసు పెట్టి దాదాపు 6 నెలల పాటు జైల్లో పెట్టి హింసించడం జరిగిందన్నారు. అయినా చివరకు న్యాయం గెలిచిందని, ధర్మం నిలిచిందన్నారు. న్యాయం గెలిచింది. మరి ధర్మాన్ని ఎప్పుడైతే నమ్ముకుంటామో, కవితక్క గారు కడిగిన ముత్యంలో బయటకు వస్తా అని ఎప్పుడైతే శపథం చేశారో, ఈరోజు నిజంగా కూడా న్యాయం గెలిచింది. ఈరోజు మొన్నటిదాకా కూడా కవితక్క గారి పైన అవాక్కులు చెవాక్కులు పేలిన ఏదైతే నోరులు ఉన్నాయో ఇది అబద్ధం అని తేలిపోయింది. చెప్పినాం, మొన్న కూడా చెప్పినాం ఏదో ఒక రోజు న్యాయం గెలుస్తా అని. కానీ నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు మరి ఏదైతే లిక్కర్ కేసు అని ఏదైతే మరి నిజంగా కూడా చాలా ఒక ఆడబిడ్డ పట్టుకొని వాళ్ళకున్న మరి వాళ్ళకి నిజంగా సిగ్గుండాలి. ఇలాంటి కేసు ఒక ఆడబిడ్డను వేయడానికి కూడా ఈరోజు మరి వాళ్ళకి ఎలాంటి మనసు వచ్చిందో కూడా తెలియదు. కానీ న్యాయం గెలిచింది. మరి ఈరోజు చూసుకున్నట్టయితే కవితక్క గారి పైన మా సింగరేణి విభాగంలో, మా సింగరేణి కార్మికులకు, మా సింగరేణి జాగృతి ఆధ్వర్యంలో, హెచ్ఎంఎస్ జాగృతి ఆధ్వర్యంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సింగరేణి సంస్థలో కూడా మరి కవితక్క గారు చేయబట్టి దాదాపు 20,000 ఉద్యోగాలు ఆ రోజు ప్రభుత్వానికి కార్మికులకు మధ్యలో ఉన్నది. మరి వారధిగా ఉన్నది కవితక్క గారు. ఆ రోజు ఐఐటి, ఐఐఎం లాంటి పెద్ద పెద్ద చదువులు చదివితే కార్మికుల పిల్లలకు మరి ఆ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించింది కవితక్క గారు. ఉచిత కరెంట్ ఇవ్వాలని కేసీఆర్ గారు మాట్లాడి ఇప్పించింది
కవితక్క గారు. అట్లాగే అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ సెలవు కూడా ఇప్పించింది కవితక్క గారు. మరి ఇలాంటివి చేసుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు మా కార్మికులందరికీ ఇప్పించిన కవితక్క గారికి మరొకసారికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్టీ ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా ముందుకు పోతాం. తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కూడా ఉంటుంది. కవితగా ఉన్న ఏకైక మచ్చ ఈ యొక్క కేసు. ఆ మచ్చ తెలిగిపోయింది, ఆ యొక్క మాయమైంది. ఆ మాయమైన సందర్భంగా కూడా ఈరోజు గోదావరి జలాలతో కవితక్కకి మరి మంచిగా ఫోటోకి ఈ యొక్క శిరాభిషేకం చేసి మరి ఈరోజు వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ గోషిక అశోక్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ భువన చంద్ర, జాగృతి రాష్ట్ర నాయకులు హరీష్ గౌడ్, ఆజిత్రి వైస్ ప్రెసిడెంట్ శాంతి స్వరూప్, మంతాని నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంశీ శ్రీకాంత్ రెడ్డి, జాగృతి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చిట్టాల నరేష్, జాగృతి జిల్లా నాయకులు సునీల్, హెచ్ఎంఎస్ బ్రాంచ్ కార్యదర్శి శ్రీకాంత్, అనిల్ కుమార్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బబ్లు, సతీష్, శ్యామ్, వేణు, శంకర్, అబ్బాస్, సాయి, అంజయ్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 31వ తేదీలోగా లక్ష్మీనగర్లోని రోడ్లన్నీ పూర్తి చేశామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు టీయూఎఫ్ఐడి నిధులతో గోదావరికని లక్ష్మీనగర్ నూతన సీసీ రోడ్డు పనులను మేయర్ మహంకాళి స్వామి తోటి కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గోదావరికని ప్రాంతంలోని వ్యాపార కూడలి అయిన లక్ష్మీనగర్ను అద్భుతంగా తీర్చిదిద్దాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ 34 కోట్ల రూపాయలతో నాణ్యమైన రోడ్లను వేస్తూ అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. మన ప్రాంతం నుండి ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లకుండా ఇక్కడే వ్యాపారాలను మెరుగుపరిచే విధంగా చేయడం జరుగుతుందని వెల్లడించారు. భాగంగా ఈరోజు టీయూఎఫ్ఐడిసి నిధులతోటి చేపట్టే సీసీ రోడ్డు పనులన్నింటినీ కూడా ఈరోజు గౌరవ సోదరులు కార్పొరేటర్లు అందరితో కలిసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. మార్చి 31 లోపల లక్ష్మీనగర్కు సంబంధించిన రోడ్ల వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీళ్లకు సంబంధించిన వ్యవస్థ, అలాగే కరెంటుకు సంబంధించిన వ్యవస్థ అంతా కూడా మార్చి 31 లోపల పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అధికారులందరితో కలిసి ఇక్కడికి వచ్చి ఈరోజు సీసీ రోడ్డుకు సంబంధించిన పనులు ప్రారంభించడం జరిగింది. పూర్తిగా గౌరవ ఈఈ గారిని కోరుతా ఉన్నాం, రోడ్డు ఏదైతే పూర్తిగా నాణ్యతతో కూడిన రోడ్డు వేయించే విధంగా ఒక ఏఈని ఇక్కడే అలకేట్ చేసి ఆ పూర్తి రోడ్డు అయిపోయే వరకు కూడా ఇక్కడనే ఉంచి క్వాలిటీ తోటి రోడ్డు చేయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు మిగిలిపోయిన కరెంటుకు సంబంధించిన పనులు ఏదైతే ఉన్నాయో ఆ సుధాకర్ కన్స్ట్రక్షన్ వాళ్ళని పిలిపించి వాళ్ళతో ఆ పనులన్నింటినీ కూడా వెంటనే పూర్తి చేయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే సంవత్సర కాలంగా ఇప్పటికే లక్ష్మీనగర్ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారై ఉన్నది. మిగతా ఏరియాలు ఏదైతే అవన్నీ కూడా ఒక మెయిన్ రోడ్, ఇది సాగర్ సెలక్షన్, మహేంద్ర సెలక్షన్కు సంబంధించిన ఒక సింగిల్ రోడ్ తప్ప మిగతా అన్నీ కూడా పూర్తి చేసినాం. ఇప్పటికే టైల్స్కు సంబంధించిన పనులు కూడా ప్రారంభమైనాయి, అట్లే కరెంటు పనులు కూడా ప్రారంభమైనాయి. ఇవన్నీ కూడా ఒక నెల లోపల లక్ష్మీనగర్ అంతా కూడా పూర్తి చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అధికారులతోటి ప్రజాప్రతినిధులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి దానిలో భాగంగా ఈరోజు ఈ పనులు ప్రారంభించిన పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో మార్చి 31 వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. కేవలం లక్ష్మీనగర్ అంతా కూడా అభివృద్ధి చెందాలా, వ్యాపారం అభివృద్ధి చెందాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు కేవలం ఈ 4 డివిజన్ల పరిధిలో ఉన్న రోడ్లకు, డ్రైనేజీలకు, మిగతా దానికి అన్నిటి కూడా దాదాపుగా 34 కోట్ల రూపాయలు కేటాయించి కనీవిని ఎరగని రీతిలో ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇలాంటి నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన సందర్భం గత 40 సంవత్సరాలుగా ఎప్పుడు లేదు. ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా లక్ష్మీనగర్ నుంచి వ్యాపారాలన్నీ కూడా ఈరోజు డాక్టర్లకు సంబంధించి అయితే బిజినెస్, ఇంకా కిరాణాకు, మర్చెంట్ అసోసియేషన్, అన్ని రకాలుగా మెడికల్ అంతా కూడా ఇతర ప్రాంతాలకు వ్యాపారం అంతా తరలిపోతూ ఉన్నది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో తీసుకున్న మంచి నిర్ణయం ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయానికి అనుగుణంగా అధికారులందరూ కూడా ముందుకు వచ్చి పనిచేసి కేవలం 31 లోపల ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం. విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన్ తేదీ 27/2/2026 నుండి తేదీ 1/3/2026 వరకు గంగాదేవి, రేణుకా ఎల్లమ్మ
ధ్వజస్తంభ సహిత శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఆదివారం ఉదయం 6:59 పుష్యమే నక్షత్రయుక్త కుంభలగ్న పుష్కరాంశ సుముహూర్తమున తేదీ 27/2/2026 శుక్రవారం ఉదయం 8:30 నుండి సాయంత్రం 7 వరకు శ్రీ మల్లికార్జున దేవతామూర్తులు యంత్ర విగ్రహ ప్రతిష్ఠ శాంతి హోమాలు జయాదులు బలిప్రదానం పూర్ణాహుతి కుంభాభిషేకం హారతి మంత్రపుష్పం తీర్థప్రసాదం ప్రతిష్టాపనాచార్యులు బ్రహ్మశ్రీ కాచ లింగన్న శర్మ గారు. ఆహ్వానితులు శ్రీ మల్లికార్జున దేవస్థాన కమిటీ, మొరుమూరు గ్రామం, మండలం అంతర్గాం. శ్రీ మురుమూరు కుమరన్న జాతర, శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవ ఆహ్వానం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ దశమి ఏకాదశి తేదీ 1/3/2026 ఆదివారం ఉదయం నుండి ప్రారంభమై తేదీ 2/3/2026 సోమవారం రోజున సాయంత్రం వరకు ఈ జాతర కార్యక్రమాలు జరపబడును. కార్యక్రమాల వివరాలు తేదీ 1/3/2026 ఆదివారం ఉదయం దృష్టి కుంభం, మైలలు తీయుట, రుద్రాభిషేకం, బియ్యం, సుంకు పెద్దపట్నం మరియు ఉదయం 11:45 శ్రీ స్వామివారి కళ్యాణం జరపబడును. మరియు తేదీ 2/3/2026 సోమవారం ఉదయం 4 గంటలకు అగ్నిగుండం మొదలగు కార్యక్రమాలు జంగమ మహేశ్వరులచే మరియు తీగల రాజేశం ఒగ్గు కళా బృందంచే ఒగ్గు కథ ప్రదర్శించబడును. శివశక్తుల తన్మయ భక్తి బోనాలు మరియు ఆదివారం నుండి సోమవారం సాయంత్రం వరకు అన్నదాన కార్యక్రమాలు జరపబడును. కావున తామెళ్లరూ బంధుమిత్రులతో విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదములను స్వీకరించి శ్రీ మల్లికార్జున స్వామి కరుణకు పాత్రులు కాగలరని కోర్చున్నాం. గోపు ఐలయ్యతో శ్రీ కుమరన్న జాతర, శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన ఆహ్వాన కమిటీ, గ్రామం మొరుమూర్, మండలం అంతర్గాం. గమనిక: ప్రయాణ సౌకర్యం గోదావరికని బస్టాండ్ నుండి జాతర స్పెషల్ బస్సులు నడపబడును. వెల్కమ్ బ్యాక్. ఆటోలో మర్చిపోయిన బ్యాగ్, అందులో ఉన్న 2 తులాల బంగారాన్ని గోదావరికని ఆర్సీఓఏ క్లబ్ అడ్డా ఆటో యూనియన్ నాయకులు శనివారం ప్రయాణికులకు అందజేశారు. గోదావరికని ఆర్సీఓఏ క్లబ్ అడ్డాలోని ఆటో నంబర్ AP 15CC3393లో శనివారం NTPC నుండి బస్టాండ్ వరకు ప్రయాణించిన ప్రయాణికులు తమ బ్యాగ్ను మర్చిపోయారు. కాగా బ్యాగ్ను మర్చిపోయిన విషయాన్ని గమనించిన సదరు ఆ యజమాని బ్యాగ్తో పాటు అందులో ఉన్న 2 తులాల బంగారు ఆభరణాలను ప్రయాణికులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఓఏ క్లబ్ అడ్డా అధ్యక్షులు కనుకుట్ల నారాయణ, యాకూబ్, మాదసి మనోహర్, ఆసిఫ్ పాషా, మహమ్మద్ గౌస్, వాజిద్, సలీం, జాకిర్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్య అంశాలు. ప్రాణం కన్నా విలువైనది మనకు ఏమీ లేదు. వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయొద్దు. రామగుండం సిపి అంబర్ కిషోర్ జా సూచన. ముర్మూర్ గ్రామ శివార్లో ఘనంగా జరగనున్న శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు. నేటి విద్యార్థులను రేపటి శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ ఫేర్ ఉపయుక్తంగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ స్కూల్ కరెస్పాండెంట్ ఆదర్శం డే సమ్మారావు వెల్లడి. రామగుండం కార్పొరేషన్ 41వ డివిజన్ అంగన్వాడీ సెంటర్లో ఘనంగా శ్రీమంతం, అన్నప్రసన్న, అక్షరాభ్యాస కార్యక్రమం. హాజరైన కార్పొరేటర్ మర్కపురి సూర్య. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల గోదావరికని పట్టణంలో సంబరాలను నిర్వహించిన సింగరేణి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు వెంకట్. మార్చి 31వ తేదీలోగా లక్ష్మీనగర్లోని రోడ్లన్నీ పూర్తి చేస్తాం. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.